నమస్తే అండి, కేసీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ రోజ్ కేక్స్. వీటిని కొన్ని ప్రాంతాల్లో గులాబీ పూలు అని కూడా అంటారండి. చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. మరి టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు. ముందుగా మిక్సీ జార్లో 1 గ్లాస్ చక్కెరని తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ చక్కెరని తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటాను. మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటామో అదే గ్లాస్తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు యాలకుల పొడి విడిగా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. షుగర్లో వేసి పౌడర్ చేస్తే ఈజీగా గ్రైండ్ చేయొచ్చని నేను షుగర్లో వేస్తున్నాను. ఇప్పుడు బౌల్లో 2 ఎగ్స్ తీసుకోవాలి. బౌల్ కొంచెం పెద్దదిగా తీసుకోండి. మనం బియ్యం పిండి, మైదా, షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుతాము కాబట్టి సరిపడా పెద్ద బౌల్ని తీసుకోవాలి. విస్కర్తో ఎగ్స్ని బాగా బీట్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే వరకు, నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. నురగ వచ్చిన తర్వాత గ్రైండ్ చేసిన చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే చక్కెరను గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. కానీ చక్కెర కరగటానికి ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది. ఇలా పొడి చేసి వేసుకుంటే త్వరగా కరుగుతుంది. చక్కెర కోడిగుడ్ల సొనతో బాగా కలిసిన తర్వాత 1 గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని రెడీమేడ్గానే తీసుకున్నానండి, మరాడించలేదు. అలాగే 1 గ్లాస్ మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని చిక్కని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ 30 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. షుగర్, బియ్యం పిండి, మైదా పిండి అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. నేను ఇక్కడ 300 ml గ్లాస్తో కొలత తీసుకున్నాను. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా, పల్చగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఈ పిండిని వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి. లేదంటే అచ్చులు పిండిలో సరిగా మునగవు. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనెతో పాటు గులాబీ పూల అచ్చులు కూడా కాగాలి. ఈ రెసిపీలో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ రెసిపీ అంతా పూర్తయ్యే వరకు అచ్చులు నూనెలో కాగుతూనే ఉండాలి. నూనెలో కాగుతుంటే నాన్ స్టిక్కీగా అవుతాయండి. అచ్చులు బాగా కాగిన తరువాత పిండిలో 35% ముంచి నూనెలో వేసుకోవాలి. అచ్చులు ముంచే ప్రతిసారి ముందు పిండిని స్పూన్తో కలుపుకోవాలండి. లేదంటే నీళ్లు పైకి తేలి పిండి అచ్చులకు అంటుకోదు. వీడియోలో చూపించిన విధంగా నూనె బాగా కాగిన తర్వాత వేడి అచ్చులను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. అచ్చు వేడిగా ఉండటం వలన పిండి అంటుకుంటుందండి. నూనెలో కాగటం వలన నాన్ స్టిక్కీగా ఉండి ఈజీగా ఊడొస్తుంది. అచ్చులను బాండీకి తట్టినా ఊడొస్తాయండి. స్టార్టింగ్లో రాకపోతే చాక్తో కానీ గారెల సువ్వతో కానీ కొంచెం పైన తడితే ఈజీగా పిండి అచ్చు నుండి విడిపోతుంది. కొంతసేపటికి అచ్చులు నూనెలో కాగుతూ నాన్ స్టిక్కీగా అయ్యి పిండి దానంతట అదే ఊడి వస్తుందండి. ఒక పక్క గోల్డెన్ కలర్కు వచ్చాక రెండో వైపుకు తిప్పుకొని 1 సెకండ్ వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నప్పుడు అవి మెత్తగానే ఉంటాయి, కానీ ఆరిన తర్వాత గట్టిగా క్రిస్పీగా అవుతాయండి. ఇలాగే అన్ని రోజ్ కేక్స్ని చేసుకోవాలి. చేసే కొద్ది పిండి తగ్గుతుంది కదా, అచ్చు ఉంచేటప్పుడు పిండిని స్పూన్తో కలుపుకోవాలి. గిన్నెను కొద్దిగా పక్కకు ఉంచి అచ్చును పూర్తిగా మునక్కుండా 35 భాగం ముంచి నూనెలో వేసుకోవాలి. పిండిలో అచ్చులు పూర్తిగా ముంచితే నూనెలో వేగేటప్పుడు పిండి అచ్చు నుండి విడిపోయి రాదండి. కాబట్టి సగం లేదా 35 భాగం ముంచితే సరిపోతుంది. 2 సెకండ్లు నూనెలో వేగిన తర్వాత చూడండి ఇక్కడ పిండి అచ్చు నుండి ఎలా విడిపోతుందో. ఇవి లైట్ గోల్డెన్ కలర్కు వేగిన తరువాత రెండో వైపుకి తిప్పుకొని 1 సెకండ్ వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్లోకి వేగాల్సిన అవసరం లేదండి. రోజ్ కేక్స్ త్వరగా వేగుతాయి. లైట్గా మంచి కలర్కు వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఈ గులాబీ పువ్వులను చెన్నైలో ఉప్పుడు బియ్యంతో చేస్తారండి. నేను మరొకసారి ఆ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీలో ఇంపార్టెంట్ అంటే అచ్చులు పిండి అయ్యే వరకు నూనెలో కాగుతూనే ఉండాలండి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఈజీగా రెసిపీని చేసుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీగా గులాబీ పువ్వులను ఈజీగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా కరకరలాడుతూ లైట్గా ఉంటాయి. ఎన్ని తిన్నా వెగటు పుట్టదండి. పిల్లలైతే 1 రోజులోనే డబ్బాను ఖాళీ చేసేస్తారు. ఇవి ఆరిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. బయట ఉంచితే మెత్తబడతాయి. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.